నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసి రెండవ రోజే రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి. బంగ్లాదేశ్ చరిత్ర మరిచిపోకూడదు. భారతదేశం పెట్టిన భిక్షాని గుర్తుపెట్టుకోవాలి. హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలి. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీనారాయణ. కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణ మహోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తెలుగు సినిమా సంగీత జగతిలో ఘంటసాల ఒక ధృవతార. సప్తస్వర సంగీత కళాశాల ప్రిన్సిపల్ కోటిరాజ్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాపట్ల పర్యటన నేపథ్యంలో మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రాంగణాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ శాఖ మంత్రి ఆనగాని సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్లు పరిశీలించారు. అదేవిధంగా పాఠశాల విద్యార్థుల తరగతి గదులను మంత్రులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ, చీరాల శాసనసభ్యులు కొండయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలకు కలెక్టర్ అక్కడకు చేరుకుని ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. సీఎంఓ నుంచి వచ్చిన సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పి వెంకటేష్తో ఆయన చర్చించారు. అనంతరం బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ, జిల్లా ఎస్పీ తుషార్ డూడి, మాజీ శాసనసభ్యులు చీరాల గోవర్ధన్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. వారితో కలిసి సీఎం హాజరయ్యే ప్రాంగణాన్ని పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీస్ కవాత్ మైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ ప్రాంతాన్ని కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. పాఠశాలలోకి సీఎం ప్రవేశించే ద్వారం నుంచి కార్యక్రమం ముగిసే వరకు ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారో పరిశీలించారు. ఏ సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. జిల్లాలో ఆయన పర్యటించారు. కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం కొనుగోలు చేసిన రెండవ రోజు రైతుల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. వరి కోతలు ఇంకా స్పీడ్ అందుకోలేదని, ఇప్పుడిప్పుడే స్పీడ్ అందుకుంటోందన్నారు. రాబోయే రోజుల్లో కూడా రైతులు పండించిన ప్రతి గింజకు కూడా ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందన్నారు. రైతులను ఆందోళనకు గురిచేసే ప్రతిపక్షం లబ్ధి పొందాలని, ఏదో జరిగిపోతోందని చూపించడం మంచిది కాదన్నారు. రాజకీయ లబ్ధి పొందాలని చాలా సృష్టిస్తున్నారని ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, వేమూరి శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు, జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు, జిల్లా మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు మన ప్రాంతంలో ధాన్యం కొనుగోళ్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, రైతాంగం ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, మిల్లర్లు కానీ రైతు సేవా కేంద్రాల్లో రైతులకు ఏ విధమైన సహకారం అందుతా ఉందనేది పరిశీలన చేయడానికి విచ్చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా డెల్టాలో దాదాపు సుమారు 1,00,000 ఎకరాల వేమూరు నియోజకవర్గంలో వరి సాగు అవుతా ఉంది. దెబ్బ మీద దెబ్బ డిసెంబర్లో వచ్చిన తుఫాను, వరదలు కానీ ఇప్పుడు రెండోసారి అకాల వర్షాలతో రైతు దాదాపు 10 రోజుల నుంచి చాలా టెన్షన్గా ఉన్నారు, భయపడతా ఉన్నారు. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి భరోసా ఇచ్చి ధైర్యంగా ఉండండి, మేమున్నాం, ఈ ప్రభుత్వం ఉంది, మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చిన విధంగానే ఈరోజు వరి ధాన్యం కొనుగోలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేదు, నష్టం రాదు. గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఇందాక మంత్రి గారు పార్థసారథి గారు చెప్పినట్టుగా ఈరోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగితే 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకో డబ్బులు వచ్చినాయో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళ పార్టీ కింద స్థాయి గల్లీ నాయకులందరూ కూడా బ్రోకర్ల అవతారం ఎత్తి రైతును దోచుకున్నారు. ఈ రోజు నా దోపిడీ లేదు, ఎటువంటి దిగులు విచారం చెందాల్సిన అవసరం లేదు. రైతు అన్ని విధాలుగా కింద స్థాయి నుంచి కళ్ళాల్లో ధాన్యం ఉన్న కాడ నుంచి, రైతు సేవా కేంద్రంకి వెళ్ళిన కాడ నుంచి, మిల్లర్ దగ్గరికి వెళ్ళిన కాడ నుంచి, మిల్లర్లు చేస్తున్నటువంటి చిన్న చిన్న అవకతవకలు కూడా ఖచ్చితంగా అధికారులకు మంత్రి గారు ఆదేశాలు ఇచ్చాడు. అవన్నీ కూడా సరిచేస్తాం. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా ప్రతి గింజ కూడా చివరి గింజ దాకా కొనుగోలు చేస్తాం. కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు పడే ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది. కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండమని చెప్పి
నేను ఈ సందర్భంగా వివరిస్తా ఉన్నాను. మనం చేస్తా ఉన్నాం. ఏ రైస్ మిల్ అయినా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రభుత్వంలో తీసుకున్నట్లు అవకాశం తీసుకుంటే గనక రైస్ మిల్లర్స్ గత ప్రభుత్వంలో అవకాశంగా తీసుకునే విధంగా ఈసారి తీసుకుంటే రైస్ మిల్లును మూవించడానికి కూడా వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే గతంలో ఏం జరిగింది అనేది మేం చెప్పక్కర్లా, అది రాజకీయంగా చెప్పినట్టుంటది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు రాజ్యాంగం ఏ విధంగా ఎన్ని పాదాల మీద నడిచింది గతంలో. కాబట్టి ఆయన మాట్లాడదాం, ఆయన పోరు ఆయన చేసుకోమనండి. ప్రజలు పోరు చేసినంత మాత్రం రోడ్డు మీదకి వచ్చినంత మాత్రాన ఆయన ఏదో ఇచ్చేస్తారనుకుంటే అది ఆయన అమాయకత్వం తప్పితే ప్రజలకు తెలుసు. గతంలో కూడా వై నాట్ 175 చేశారు, ఆఖరికి ఏం చేశారు? సో కాబట్టి ప్రజలు చాలా విజ్ఞులు. ప్రభుత్వంలో ఉన్న కష్టాలు, ప్రభుత్వానికి నువ్వు చేసిన నష్టాలు అన్నిటి గురించి ప్రజలకు అవగాహన ఉంది. నువ్వు రోడ్డు మీదకి వచ్చినా కూడా ఏం పర్లేదు, నీలాగా మేమేమి నీ యాత్రను ఆపము, మీకు చక్కగా మీరు యాత్ర చేసుకోండి. ప్రజలు దైవ సమ్మానులు వాళ్ళు చక్కగా నిర్ణయించుకోగలరు. వరి కోతలు ఇంకా స్పీడ్ అందుకోలేదు, ఇప్పుడు అందుకుంటా ఉంది. మొత్తం 2,15,000 ఎకరాల్లో ఇప్పటికి ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల ప్రకారం 25,000 ఎకరాల వరకు 9,000 ఎకరాల వరకు వరి కోతలు పూర్తయినాయి. దాదాపు 25,000 టన్నులు ధాన్యం వచ్చింది. దాంట్లో 2,000 నుంచి 2,500 నుంచి 3,000 టన్నుల వరకు RSKల ద్వారా మిల్లులకు తోలటం జరిగింది. వాళ్ళందరికీ కూడా 24 గంటల్లోనే పేమెంట్ వచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. మిగతా ధాన్యం అంతా కూడా ఈ బీపీటీలకు అంటే న్యాచురల్గా మార్కెట్లో ఉన్న డిమాండ్ని బట్టి వ్యాపారస్తులు రైస్ మిల్లర్స్ కూడా ప్రభుత్వ ధర కంటే కూడా కొంత అధికంగానే తీసుకునే పరిస్థితి కనపడతా ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పటికైతే రాబోయే రోజుల్లో కూడా రైతులకి ఎటువంటి సమస్య లేకోకుండా వాళ్ళు పండించిన ప్రతి గింజని కూడా ప్రభుత్వం మద్దతు ధరకు కొనిపించే విధంగా చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాము. మాయిశ్చర్ కూడా మరి లాస్ట్ టైం కలెక్టర్ గారు, మంత్రి గారు, మన ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కూర్చుని మేము అనుకున్నది ఏమిటంటే ఎక్కడైతే మాయిశ్చర్ తీస్తామో అది RSKలో కానివ్వండి లేకపోతే కలంలో కానివ్వండి, అక్కడే రైస్ మిల్లర్ రిప్రజెంటేటివ్ కూడా అధికారితో పాటు ఉండాలి. వాళ్ళిద్దరి సమక్షంలో ఒకేసారి మాయిశ్చర్ని టెస్ట్ చేయాలని చెప్పేసి చెప్పాం. కొన్ని రైస్ మిల్స్ వాళ్ళు రాలేదని చెప్పారు. ఇప్పుడు జేసీ గారిని రిక్వెస్ట్ చేశాం, ప్రతి రైస్ మిల్లర్ కూడా ఎక్కడైతే RSK వాళ్ళు మాయిశ్చర్ టెస్ట్ చేస్తారో అక్కడ కంపల్సరీగా వాళ్ళు ఉండవలసిందే. వాళ్ళ సమక్షంలో తీస్తారు. మళ్ళీ వెళ్ళి వాళ్ళ రైస్ మిల్లో మళ్ళీ మాయిశ్చర్ చెక్ చేసి మీరు ప్రభుత్వం తీసిన తక్కువ ఉంది, మేము ఎక్కువ ఉంది, ఇటువంటి వివాదం తీసుకొస్తే రైస్ మిల్లరే బాధ్యుడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చాలా గట్టిగా తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ వాళ్ళు రాకపోతే ఎక్కడైతే RSKలో ఏదైతే మాయిశ్చర్ టెస్ట్ చేశారో అదే ఫైనల్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారి ఇంటర్వెన్షన్తో మరి కొంత 17% కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం దాన్ని కొంత పెంచి 22 వరకు కూడా, అంటే 22కు పైన కనుక ఎంత ఉన్నా కూడా 22 వరకే తీసుకోమన్నారు. అంటే 17 to 22 5 పాయింట్స్ అంటే 5 kgs. ఇక ఎంత మాయిశ్చర్ ఉన్నా కూడా ఒకవేళ 17 ఉంటే 17, లేదు 20 ఉంటే 3 kgలు తగ్గిస్తారు, 22 ఉంటే 5 kgలు తగ్గిస్తారు. అంటే ఒక పాయింట్కి 1 kg తగ్గిస్తారు. కానీ 22 పైన మాయిశ్చర్ ఉంటే కూడా ఇక దాన్ని 22 వరకే లిమిట్ చేస్తారు. ఇది ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా నేను ఈ సందర్భంగా చేశాను. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే ప్రభుత్వం అన్ని విధాలా కూడా కేవలం ప్రతిపక్షం రైతుల్లో ఆందోళన కలిగించడం కోసం ఏదో జరిగిపోతుందని చెప్పేసి వర్షం వచ్చింది, నేను రైతునే, నేను ఆరేసుకున్నప్పుడు సడన్ గా వర్షం వస్తే దాన్ని కప్పుకుంటామో ఏదో చేస్తాం, దాన్ని చూపించి ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పేసి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేయడం అనేది చాలా నీచమైన ప్రయత్నం అని చెప్పేసి మనం చేస్తాను. దేశంలో ఏ ప్రభుత్వం కూడా ధాన్యం సేకరించిన 24 గంటలు, కొన్ని చోట్ల 12 గంటలకే
24 గంటల్లో డబ్బు చెల్లించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. మీరు కూడా మీ ప్రభుత్వం వచ్చిందియా 12 గంటలకి. ఓకే, గత ప్రభుత్వం చూసాం 21 రోజులు అని చెప్పారు. మేమైతే 48 గంటల్లో పేమెంట్ ఇస్తామని చెప్పేసి 24 గంటల్లో పేమెంట్ ఇస్తున్నాము. గత ప్రభుత్వం 21 రోజుల్లో ఇస్తానని చెప్పేసి దాదాపు 6-7 నెలలకు కూడా డబ్బులు చెల్లించలేని నిస్సహాయ స్థితిలో ఉండి రైతులు ఏ విధంగా నష్టపరిచిందో ఈ రాష్ట్రంలోని రైతులందరికీ కూడా తెలుసు అని చెప్పేసి మనం చేస్తాం. ఆఖరికి 1600 కోట్లు ఎగ్గొడితే కాంట్రాక్టులు తనకు కావాల్సిన కాంట్రాక్టులకి ఆదరాబాదరా బిల్లులన్నీ కూడా చెల్లించుకున్నారు. కానీ ఎలక్షన్ ముందు రైతులకు చెల్లించాల్సిన డబ్బులు మాత్రం చెల్లించలా. కానీ బాధ్యతగా తీసుకుని రైతులకి ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా 1647 కోట్ల రూపాయలని రైతులు చెల్లించిన ప్రభుత్వం ఇది. రైతుల గురించి వేరే ప్రభుత్వం దగ్గర నుంచి, వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదని చెప్పేసి మనం చేస్తాను. నేను కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణ మహోత్సవం. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు. కర్లపాళ్లెం మండలం బుద్దాం గ్రామంలోని మంతన సీతారామరాజు శ్రీదేవిల స్వగృహంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామాలయ పూజారి రామశాస్త్రి మాట్లాడుతూ అయోధ్య రామాలయం మొదటి వార్షికోత్సవం సందర్భంగా అయోధ్య జనకపురిలలో జరిగిన విధంగా బుద్దాం గ్రామంలో జరుపుకుంటున్నామన్నారు. మంతన శ్రీనివాసరాజు, రాధా, లక్ష్మీపతిరాజు, గాయత్రి, రాజీవ్ వర్మ, బిందు, వేణు, రాధా దంపతులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సీతా కళ్యాణ మహోత్సవం మనకి కన్నుల విందుగా జరిగినది. ఈ రోజునే కాదు, ప్రతి నిత్యము కూడాను ఈ యొక్క రామచంద్రస్వామికి, సీతామ్మవారికి కళ్యాణ మహోత్సవాలు అనేటువంటిది అనేక ప్రదేశాల్లో జరుగుతూ ఉంటుంది. కానీ ఈ రోజున విశేషంగా ఇక్కడ కళ్యాణం చేయడానికి మొట్టమొదటి కారణం ఏమిటి అని అంటే, అయోధ్యలో ఆ యొక్క బాలరామస్వామి దేవాలయ నిర్మాణం జరిగి సంవత్సర కాలం దగ్గరగా పూర్తి అవుతూ ఉన్నది. దాన్ని పురస్కరించుకొని వార్షిక సందర్భంగా ఆ యొక్క సీతా రామచంద్రస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఆ యొక్క అయోధ్య నగరంలో, అదేవిధంగా మిథులా నగరంలో అనేక రకమైనటువంటి యొక్క ఉత్తరాది ప్రాంతం అంతా కూడాను అక్కడ ఉండేటువంటి యొక్క భక్తజనులందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వారి చేతులారా జరుపుకున్నారు. అదేవిధంగా మన యొక్క బాపట్ల జిల్లా బుద్దాం గ్రామంలో మన సీతక్క దంపతులు వారి యొక్క కుటుంబ పరివారం అందరూ కూడాను మనందరికీ కూడా ఆ యొక్క అయోధ్య నగరానికి వెళ్ళడానికి అవకాశం కొంతమందికి ఉన్నది, కొంతమందికి లేదు. కాబట్టి ఆ యొక్క అయోధ్య నగరంలో ఉన్నటువంటి యొక్క సీతాసహితుడైనటువంటి యొక్క రామచంద్ర స్వామిని మన యొక్క బుద్దాం గ్రామానికి తీసుకుని వచ్చి మనందరికీ కూడా ఆ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేటువంటి యొక్క అదృష్టాన్ని మనకి కలగజేసినందుకు వారిని, వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడాను విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రభుత్వ యంత్రాంగం ఎల్లవేళలా సర్వసన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రులు వంగలపూడి అనిత అన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాజధాని నుంచి ఆమె వీక్షణ సమావేశం నిర్వహించారు. ఎక్విప్మెంట్ వర్క్ చేస్తుంది, అసలు వర్క్ చేయని పొజిషన్ లో ఏమైనా ఉన్నాయా? సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూసుకుంటే అదొకటి మనం ఇమీడియట్ గా చేసుకోవాల్సిన ఉండాల. ఫర్దర్ గా ఎట్టి పరిస్థితుల్లోని ఏ ఏరియాలోని కూడా రాకూడదు, ముందే తీసుకోవాలి అన్న దాని మీద. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అంటాను, ఒకవేళ మనకి ఏమన్నా పబ్లిక్ కి కొంత మేరకు మీరు పక్కన పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఫైనాన్షియల్ గా ఈ టిఆర్ నుంచి ఏదైనా చేయగలమా ఏంటి అన్నది మేము ఒకసారి అఫీషియల్స్ అందరం కలిసి కూర్చొని ఒకసారి డిస్కస్ చేసుకుని, మొన్న నాకు సిసోడియా గారు కూడా చెప్పారు, కొంత అమౌంట్ మన దగ్గర పెట్టుకోకపోతే ఇమీడియట్ గా మనం పంపించుకునే దానికి ఇబ్బంది అవుతుందమ్మా అన్నారు. సేమ్ విషయాన్ని నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేయడం జరిగింది. ఆ రకంగా మనకి ఇమీడియట్ గా ఎమర్జెన్సీ ఆపరేషన్స్ చేయడానికి కలెక్టర్స్ కి కూడా ఎంతో కొంత ఫండ్ ని రిజర్వ్ చేసుకోవడానికి మేము పంపించే ఏర్పాటు కూడా మేము చేసుకుంటాం. దాని మీద కలెక్టర్స్ నెక్స్ట్ ఎన్యూమరేషన్ కూడా ఇమీడియట్ గా ఆ ఏరియా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలోని మనకు తుఫాన్ వస్తుంది, ఆ తుఫాన్ వచ్చే ఏరియా మనకి ఒక టైంలోని మనకి ఎక్కడ ఫ్లడ్ ఎక్కడ వచ్చిందా, లేకపోతే సైక్లోన్ రెయిన్ వల్ల ఆ ఫ్లడ్స్ ఏమైనా ఆ పొలాలు ఏమైనా ఇబ్బంది పడుతున్నాయా, అగ్రికల్చర్ ల్యాండ్ ఏమైనా మనకి ఇబ్బంది పడుతుందా, లేకపోతే ఇల్లులు ఏమైనా ఇబ్బంది పడుతున్నాయా. ఈ రోజు చూడండి, వాటర్ అలా స్టాగ్నెంట్ అయిపోయి ఈ రోజు ఒకరు స్లాబ్ పడిపోయి 3 చనిపోయే పరిస్థితి వచ్చింది ఈ రోజు. సో అటువంటి ఏరియాస్ కూడా మనకి అదృష్టం కూడా ఏంటంటే ఈరోజు స్టాఫ్ గ్రౌండ్ లెవెల్లో సెక్రటేరియట్ స్టాఫ్ ఉన్నారు. ఈరోజు సెక్రటేరియట్ స్టాఫ్ ని కూడా ఒక్కసారి పంపించుకొని ఇలాంటి ఏరియాస్ మనం ఐడెంటిఫై చేసినప్పుడు
ఇటువంటి పొజిషన్ లో ఏ హౌసెస్ ఉన్నాయి, వాళ్ళని ఎలాగ మనం పక్కకు పంపించుకోవాలి, ఇవన్నీ కూడా సెక్రటేరియట్ స్టాఫ్ ని బేస్ చేసుకొని మనందరం కూడా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, దేనికి కూడా నిర్లక్ష్యం వద్దు. మనం ఏ రకంగా ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ మనం ఎలా పెట్టుకుంటాం అన్నది ముందే చూసుకోవాలి. సైక్లోన్ వచ్చింది, మేము మా డిపార్ట్మెంట్ నుంచో లేకపోతే మేము డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచో కలెక్టర్స్ కి ఫోన్లు చేసి ఏం జరుగుతుంది ఏమవుతుంది అన్నదానికన్నా వీలైతే మేము టెక్నాలజికల్ గా కూడా ఒక యాప్ ని కూడా రెడీ చేస్తాం. అందులోనే మీరు తీసుకునే ప్రికాషన్స్ అన్ని కూడా మీరు అందులోనే మాకు అప్లోడ్ చేసేస్తే ఆటోమేటిక్ గా మేము ఇక్కడ సీఎం గారు కూడా కూర్చొని ఎక్కడ ఏ కలెక్టర్ ఏ ఆపరేషన్స్ తీసుకున్నారు, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారు, ఆ టైప్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్ వాళ్ళు చేస్తున్నారు, ఎంతమందిని మనం ఎవాక్యుయేట్ చేశారు, అక్కడి నుంచి పంపించారు, లేకపోతే ఎంతమందికి ఫుడ్ ఎంతమందికి ఒక పూట మనం పెడుతున్నాం అక్కడ, ఈ డేటా అంతా కూడా మనం డాష్ బోర్డ్ లో కూర్చొని చూసుకొని అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు మేము మీకు ఫోన్ చేసే ఇష్యూ. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించి కూడా లాస్ట్ టైం కూడా చాలా క్లియర్ గా చెప్పాం. ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కొంచెం స్ట్రెంథెన్ చేసుకోవడం, టీమ్ ని కూడా వీలైతే మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ని పెట్టడానికి ఏమైనా పాసిబిలిటీ ఉంటుందేమో కూడా మేము ఒకసారి చెక్ చేసుకుంటాము. బంగ్లాదేశ్ చరిత్ర మరిచిపోకూడదని, భారతదేశం పెట్టిన భిక్షాని గుర్తుపెట్టుకోవాలని, హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీనారాయణ అన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై అకారణంగా జరుగుతున్న దాడులకు ఇస్కాన్ స్వామీజీ శ్రీ చిన్మయి కృష్ణదాస్ యొక్క అక్రమ నిర్బంధానికి నిరసనగా బాపట్ల పట్టణంలోని పోలేరమ్మ గుడి వద్ద నుండి చీలు రోడ్డు సెంటర్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో ఉన్న ప్రతి హిందువులకి వారి ఆస్తులకు బంగ్లాదేశ్ ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని, అదేవిధంగా నిర్బంధించిన సాధువులను తిరిగి ఇండియాకి పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. హిందువుల ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా బంగ్లాదేశ్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వెంటనే బంగ్లాదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాబు నాగేంద్ర, ఆర్యవైశ్య యువజన అధ్యక్షుడు బొగ్గవరపు శివ, భారతీయ జనతా పార్టీ జనతా ప్రధాన కార్యదర్శి కొల్లూరి భావనారాయణ, వెంకటప్పయ్య, నక్కల మురళీకృష్ణ, అద్దంకి భవానీ శంకర్, అంకమ్మ చౌదరి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పౌరుషాన్ని మన జాతిని రక్షించుకునే ప్రయత్నం మనం అందరం చేసి ఐక్యరాజ్య సమితి మీద ఒత్తిడి తీసుకొచ్చి దీనికి బంగ్లాదేశ్ కి వెనకాల నడిపినటువంటి అమెరికాకి కూడా ఒక గుణపాఠం చెప్పాల్సినటువంటి పరిస్థితి మనకి ఉన్నది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ రోజున కూడా ఐక్యరాజ్య సమితి మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. అట్లాగే ఈ ప్రపంచ పటంలో బంగ్లాదేశ్ అనేటువంటిది కనపడాలి అంటే వెంటనే బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందువుల మీద దాడులను వెంటనే ఆపాలి, వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ రోజు కార్యక్రమం ఎక్కడితో ముగిసింది. ఇప్పుడు చాలా మంది వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, మాతృమూర్తులు ఉన్నారు. కార్యక్రమం ముగిసింది కాబట్టి ఎవరైతే రాగలగరో. బంగ్లాదేశ్ లో చిన్న రిజర్వేషన్ తో స్టార్ట్ అయినటువంటి సమస్య ఈ రోజు చినికి అది హిందువుల పైన దాడిగా, మానవ హక్కుల హరణగా పరిగణించడం జరిగింది. ఈ రోజున చిన్మయ కృష్ణదాస్ గారిని అరెస్ట్ కావచ్చు, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి సాధువుల్ని బంధించడం కావచ్చు, ప్రతిదీ కూడా దాడి, దారుణ మానకాండ, ఆస్తుల లూటీ కావచ్చు. ఈ రోజున మనం చెప్పలేని పరిస్థితి బంగ్లాదేశ్లో ఉంది. బంగ్లాదేశ్ హిస్టరీని మర్చిపోకూడదు, చరిత్ర మర్చిపోకూడదు. ఈరోజు భారతదేశం పెట్టిన భిక్ష బంగ్లాదేశ్ అని చెప్పాలి. అలాంటి దీన్ని ఈ రోజున మీరు గుర్తుపెట్టుకోవాలి. భారతీయులో ఉన్న హిందువులంతా ఒకసారి హాలిడే ట్రిప్కి బంగ్లాదేశ్ వస్తే బంగ్లాదేశ్ ఏమవుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు చేస్తున్నటువంటి మారణకాండ ఏ హిందువు కూడా చూస్తూ ఊరుకోవడం అనేది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈరోజు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, అక్కడ ఉన్నటువంటి అరెస్ట్ చేసినటువంటి చిన్మయ కృష్ణదాస్ గారిని ఇమీడియట్ గా విడుదల చేయాలి. అలాగే 43 మంది ఏదైతే సాధువులను వాళ్ళు అన్యాయంగా నిర్బంధించారో వాళ్ళని భారతదేశానికి ఇమీడియట్ గా పంపించే ఏర్పాట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకోవాలి. ప్రతి ఒక్క హిందూ ప్రాణానికి, ఆస్తులకి అన్నీ కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ రోజున గ్యారంటీ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ బాధ్యత మీ పైన ఉంది. దయచేసి మీరు ఇవన్నీ ఆలోచన చేసి
తర్వాత ఎలాంటి అవాంఛనీయుల ఇది రాకుండా చూసుకోవాలంటే మీరు ఈ చర్యలు తీసుకోవాలి. లేదంటే హిందువులంతా చూసుకుంటా ఉండరు. ఖబర్దార్ బంగ్లాదేశ్. వాతావరణం అనుకూలిస్తే మిర్చిలో అధిక లాభాలు సాధించవచ్చని రైతులన్నారు. ముమ్మరంగా మిరప నాట్లు ప్రారంభమయ్యాయి. కర్లపాళెం మండలంలోని కర్లపాళెం, పాత నందాయపాళెం, కొత్త నందాయపాళెం, నల్లమోతువారిపాళెం గ్రామాల్లో రైతులు మిర్చి సాగు చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మిర్చి పంట చేతికి వచ్చేసరికి ఎకరాకు 1,00,000 ఖర్చు అవుతుందన్నారు. వాతావరణం అనుకూలిస్తే అధిక దిగుబడులు వచ్చి 1 లక్ష నుంచి 2 లక్షల వరకు ఆదాయం రావచ్చని రైతులు తెలిపారు. నేను 2 సంవత్సరాల నుంచి మిర్చి చేస్తున్నాను. గిట్టుబాటు ధర ఉండలేదు. ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. వాతావరణం అనుకూలిస్తలేదు. రూపాయలు ఎకరానికి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. గిట్టుబాటు ధర ఉండలేదు. 3 కోతలు కోస్తున్నాము. గిట్టుబాటు ధర అంటే రైతు కొద్దిగా లాభం అనిపిస్తుంది. లేకపోతే నష్టం కోస్తాము. తొలి కోత 100 బస్తా అయితే, రెండో కోత 150 బస్తా అయితే. వాతావరణం అనిపిస్తేనేమో కొద్దిగా కాయలు ఎక్కువ దిగుబడి వస్తుంది. వాతావరణం అదే 100 బస్తా అయితే రేటు బాగుంటేనేమో 3 కోతల మీద 3 లక్షలు వస్తాయి. డౌన్ ఉంటేనేమో గిట్టుబాటు ధర వస్తుంది. శవనం కోటెట్టి నా పేరు, మాది అమ్మీరాజుపాలెం. ఈ మిరప తోట ఈసాగిల్లని 3 కోతలు వస్తాయి. తొలి కోత 100 బస్తాలు అవుతాయి. 100 బస్తాలు. రెండో కోత 150 బస్తా అయింది. మూడో కోత 100 బస్తా అయింది. ఈ 3 కోతల మీద మాకు ఏదన్నా బస్తా వచ్చి ఒక 1000-1500 ఉంటే 3 లక్షలు వస్తాయి. మా ఖర్చు వచ్చేసి 1,00,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఎకరానికి. అంటే అందరికీ అలాగే వచ్చి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. తెలుగు సినిమా సంగీత జగతిలో ఘంటసాల ఒక ధృవతార అని సప్తస్వర సంగీత కళాశాల ప్రిన్సిపల్ కోటిరాజ్ అన్నారు. బాపట్ల పట్టణంలోని జమీదారుపేటలో గల సప్తస్వర సంగీత కళాశాలలో ఘంటసాల 102వ జయంతి సభ నిర్వహించారు. ఘంటసాల దాదాపు 660 సినిమాల్లో 10,000 పైచులకు పాటలు పాడారని కోటిరాజ్ పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ మాట్లాడుతూ ఘంటసాల గానం చేసిన భగవద్గీత తరతరాలకు అజరామరంగా ఉంటుందన్నారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ ఘంటసాల లలిత శాస్త్రీయ సంగీతాలలో అద్భుతంగా గానం చేసి పండిత పామరులందరినీ అలరించారని ప్రశంసించారు. బాపట్ల పట్టణంలోని ఇస్లాంపేటలో గల పెద్ద మసీదు వద్ద 3 రోడ్ల సెంటర్లో ఈ నెల 8వ తేదీన ఉదయం 9 గంటలకు హైదరాబాద్లోని పేరుగాంచిన మష్రీకి యునానీ వైద్యశాల డాక్టర్ సాదియా ఫాతిమా బృందంచే బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయబడుతుందని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మీ అందరికీ తెలియజేయదేమనగా వచ్చే ఆదివారం అనగా 8 డిసెంబర్ 2024వ తేదీన బాపట్లలో ఇస్లాంపేట మెయిన్ సెంటర్ 3 రోడ్ల సెంటర్ ఏదైతే ఉందో పెద్ద మసీద్ దగ్గరలో బాపట్ల చరిత్రలో మరి మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నుంచి డాక్టర్లు మరి వచ్చి యునానీ వైద్యశాల వారిసే మరి ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్లు హైదరాబాద్ నుంచి రావడం చాలా శుభసూచకం. ఈ మెడికల్ క్యాంపులో అన్ని రకాల మరి జబ్బులకి మందులు మరి ఇవ్వబడును. అక్కడే ఆ క్యాంపులోనే మరి టెస్టులు కూడా చేసి తగినటువంటి మందులు సదుపాయం కూడా ఇచ్చే సదుపాయం, ఫ్రీగా ఉచితంగా మందుల సదుపాయం హైదరాబాద్ నుంచి మరి క్వాలిఫైడ్ అయినటువంటి డాక్టర్లు యునానీ వైద్యంలో మరి పేరుగాంచినటువంటి వైద్యులు ముఖ్యులైనటువంటి డాక్టర్ సాదియా ఫాతిమా మేడం గారు రావడం చాలా సంతోషం. మరి అలాంటి సీనియర్లు అనుభవం కలిగినటువంటి డాక్టర్లు వస్తున్నారు కనుక మరి బాపట్ల పట్టణం కానీ బాపట్ల పరిసర ప్రాంత ప్రజలు కానీ అదేవిధంగా మాజీ సైనికులు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని మీకు కావాల్సినటువంటి మందుల్ని ఉచితంగా మరి తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసి 2వ రోజే రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి.
బంగ్లాదేశ్ చరిత్ర మర్చిపోకూడదు. భారతదేశం పెట్టిన భిక్షాని గుర్తుపెట్టుకోవాలి. హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలి. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీనారాయణ. కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణ మహోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తెలుగు సినిమా సంగీత జగతిలో ఘంటసాల ఒక ధృవతార. సప్తస్వర సంగీత కళాశాల ప్రిన్సిపల్ కోటిరాజ్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.